హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కట్ వర్క్ డ్రెస్ని శారీకి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందైతే శారీకి పాల్ చేసేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మనం పైట్ చెంగు వేసుకుంటాం కదండి, అక్కడ నుంచి మనం రౌండ్ తిరిగి కుచ్చులు పెట్టుకునే దగ్గరికి మన శారీ ఒకసారి చూసుకోవాలన్నమాట. ఒకసారి శారీ కట్టుకొని చూస్తే మనకి కుచ్చులు పెట్టుకునే దగ్గరికి పిన్స్ పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. అక్కడ నుంచి మనం లేస్ అనేది స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే ఇలా కట్ వర్క్ లేస్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి మడత పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మడత పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తానండి, స్టోన్ లేస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా అని చెప్పేసి. ఈ వీడియోలో అయితే ఇలా కట్ వర్క్ లేస్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, క్లియర్గా చెప్తాను. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఇప్పుడు ఆ శారీలో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదండి, ఆ కలర్ కనిపించేది, ఆ 1/2 ఇంచ్ పైన లేస్ని అయితే పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. కింద చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం స్లోగా చేసుకునే పర్లేదండి. ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది శారీ మొత్తం లేస్ కుట్టుకోవడానికి. చూసుకుంటూ నిదానంగా కుట్టుకుంటే చీరకి ముడతలు అనేవి రావన్నమాట. ఇలా చీరని సరి చేసుకుంటూ లేస్ని కూడా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసాక ఈ కార్నర్లో ఇక్కడ చూడండి, క్లారిటీగా చూపిస్తున్నాను. ఇలా మలుపు తిరిగే దగ్గర అన్నమాట. ఇప్పుడు నేను చూపించేట్టు చూడండి. ఇలా చిన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటే ఇటువైపు తిప్పాం కదా, అక్కడ చిన్న మడతలాగా అయితే వచ్చింది. మీరు కావాలంటే ఆ మడతని కొద్దిగా కట్ చేసి లోపలికి మడిపి కుట్టేయచ్చు అనమాట. లేదంటే లేదు, కట్ చేయడం ఇష్టం లేకపోతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ముందు ఒక ఫింగర్తో లోపల ఉన్న క్లాత్ని ఇలా నొక్కి పైన ఉన్న క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కట్ చేయడం అవసరం లేదనమాట. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఈ కట్ వర్క్ వచ్చింది కదా, ఈ చివరి వరకు స్టిచ్ వేసుకొని మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పి ఇంకో స్టిచ్ వేసుకుంటే అది గట్టిగా ఉండిపోతుంది అనమాట. ఎలాంటి ముడతలు అనేవి రావన్నమాట ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల. చూసారు కదా, ఇలాగే మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకోండి. ముడతలు అనేవి రాకుండా క్లాత్ని పట్టుకొని తర్వాత లేస్ని పట్టుకొని స్టిచ్ చేస్తే నీట్గా వస్తుందన్నమాట. ఈ లేస్ వచ్చేసి నాకు 9 మీటర్స్ కదండి. కింద మనం ఫాల్స్ వేస్తాం కదా, నాకు 10 ఇంచెస్ వదిలేసి ఫాల్స్ వేస్తాం కదా, అక్కడ వరకు వచ్చిందనమాట. నాకు సరిపోయింది లేస్ అనేది. ఇలా శారీ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయితే లేస్ని అయితే స్టిచ్ చేసాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.